హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియో చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి హెడ్ క్వార్టర్స్ అండమాన్ నికోబార్ నుంచి అయితే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి అండమాన్ నికోబార్ నుంచి వచ్చిన టీఎంఎం రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరగడం జరిగింది కదా. ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి 26/8/2023లో అయితే జరిగింది కదా ఆన్లైన్ అప్లికేషన్. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు జరిగిందంటే 26/8/2023 2023 నుంచి 2023 అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 year అయితే అయిపోయింది ఈ నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ నోటీస్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ అండమాన్ నికోబార్ నుంచి అయితే రావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మీట్ 362 వేకెన్సీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇందులోని టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 362 వేకెన్సీలు అయితే రావడం జరిగాయి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి పే స్కేల్ అది వచ్చేసరికి లెవెల్ 1 పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే స్టార్టింగే 18,000 నుంచి 56,900 వరకు అయితే బేసిక్ పే అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్కి ఎన్ని మంది అప్లై చేశారంటే టోటల్గా మనకి 63,740 మంది అయితే టోటల్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగాయి. దీనికి సంబంధించి టోటల్గా మనకి ఎన్ని మంది ఎలిజిబుల్ అయ్యారంటే టోటల్గా 61,679 మంది అయితే టోటల్గా ఎలిజిబుల్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నాట్ ఎలిజిబుల్ వచ్చేసరికి 2,061 మంది అయితే క్వాలిఫై అయితే అవ్వలేదు, అంటే ఎలిజిబుల్ అయితే అవ్వలేదు. మనకి టోటల్గా రిటన్ ఎగ్జామ్కి వచ్చేసరికి 61,679 మంది అయితే రిటన్ ఎగ్జామ్కి క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ ఈజ్ లైక్లీ టు బి కండక్టెడ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ స్టార్టింగ్ ఎర్లియర్ ఆఫ్ 2025 మార్చ్. ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఫిబ్ ఆఖరిలో కానీ లేదంటే మార్చ్ స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే ఉంటుంది. ఎగ్జామ్కి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 month ఆర్ 1.5 month అయితే ఉండడం జరిగింది. ఎవరైనా ఇంకా ప్రిపేర్ కాకపోతే ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే ఈ లిస్ట్లో క్వాలిఫై అయిన పేర్లు అయితే ఉన్నాయి. ఎవరెవరు క్వాలిఫై అయ్యారో కూడా చెక్ చేసుకోండి. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మనకి అండమాన్ నికోబార్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి వచ్చేసరికి అండమాన్ నికోబార్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత గైస్, మన ఛానల్ ఎవరైనా కొత్త వీడియో చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.